ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో హైడ్రా మరోసారి పంజా విసురుతుంది. ముఖ్యంగా మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో అయితే ఇంకా దాని పవర్ ఏంటో చూపిస్తుంది. అయితే ఇది వరకు పూర్తిగా అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలను కూల్చివేయడం వ్యవహారం వరకే ఉండే ఇప్పుడు ప్రస్తుతం నీటి పరిస్థితి ఏ విధంగా ఉంది, హైదరాబాద్ ప్రాంత వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి చెరువుల వ్యవహారాల్లో అక్కడ ఉన్నటువంటి ఆ నీటి సమస్యలు ఏమిటి, అక్కడ నీళ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది ఆ చెరువులలో అన్న కోణంలో కూడా హైడ్రా ముందుకు అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే మాదాపూర్లోని సున్నం చెరువు ఏదైతే ఉందో అందులో నీటి యొక్క వ్యవహారాలను పూర్తిగా అందులో ఉన్నటువంటి నీటి పరిస్థితి ఏ విధంగా ఉంది, అందులో నీటి ఆ పొల్యూషన్ ఎట్లా ఉంది, ఇంకా నీటిని ఎవరైనా అక్రమంగా నీటిని అక్కడి నుంచి తరలిస్తున్నారా అన్న కోణంలో కూడా హైడ్రా అధికారులు అయితే దానిపైన పంజా విసురుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే సున్నం చెరువు ఏదైతే ఉందో అందులో సాధారణ నీటి స్థాయి కంటే సీసం 12 రెట్లు అధికంగా, అలాగే భారీగా క్యాడ్మియం కావచ్చు, నికెల్ లాంటి కొన్ని పదార్థాలు అందులో ఉన్నట్లయితే అధికారులు గుర్తించారు. అందువల్ల ఆ నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానికంగా ఎవరైతే ఉత్పత్తులకు కావచ్చు, లేకపోతే తాగునీటికి కావచ్చు, వంటలకు కావచ్చు, ఇతర ఉపయోగాలకు వేటికైనా కూడా ఖచ్చితంగా ఆ నీటిని వాడకూడదు. ఎందుకంటే వాడితే తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందన్న కోణంలో అయితే హైడ్రా అధికారులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో సున్నం చెరువును చుట్టూ కూడా ఉన్న ఏదైతే బఫర్ జోన్లో అక్రమంగా గుడిసెలు కావచ్చు, బోరు మోటార్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదివరకే అలాంటి అక్రమంగా ఏర్పాటు చేసినటువంటి ఆ గుడిసెల వ్యవహారం కానీ, లేకపోతే బోరు మోటార్ల వ్యవహారం కానీ వీటన్నిటిని కూడా తొలగిస్తూ హైడ్రా అయితే అక్కడ స్థానికంగా అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. మనం ఓల్గా స్క్రీన్ పైన చూసే విజువల్స్లలో అదే విజువల్ అది అందులో భాగంగానే అక్కడ అధికారులు ఆ సున్నం చెరువు పరిధిలో అక్కడ ఏవైతే అక్రమంగా ఏర్పరిచినటువంటి గుడిసెలు ఉన్నాయో ఆ గుడిసెలను తొలగిస్తూ ఉన్నారు. ఇక అక్కడ ఉన్నటువంటి అక్రమంగా వేసినటువంటి బోరులు పంపులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పీకేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే అక్కడ వాళ్ళు వాటిపైన ఆధారపడి వాటిపైన ఆదరణను కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా అధికారుల పైన వాళ్ళు తిరగబడుతూ ఉన్నారు. ఇక మా బతుకుదొరి ఏం కావాలి, మేము ఎటు వెళ్ళాలి అన్న కోణంలో హైడ్రా అధికారుల పైన అయితే వాళ్ళు తిరగబడుతూ ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఇది అక్రమమైన వ్యవహారం కాబట్టి ఈ వ్యవహారంలో మరి అధికారులు చొరవ తీసుకోక తప్పదు, వాళ్ళు వెనక్కి తగ్గక తప్పదు. ఎందుకంటే స్థానికులు కూడా అక్కడ మనం ఏం కొనసాగిస్తున్నామో అది ఇన్నాళ్ళు మనం దానిపైన జీవనాధారం కొనసాగించాం, తప్పులేదు. కాకపోతే ఇప్పుడు దానివల్ల హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఎంతో నష్టం వాటిల్లుతుంది. ఆ నీటిని మీరు ఎక్కడ సరఫరా చేసినా, ముఖ్యంగా వీళ్ళు ఆ నీటిని హోటల్స్ లేదంటే హాస్టల్స్ లాంటి కొన్ని రెసిడెన్షియల్ ప్లేస్ అలాంటి ప్రదేశాల్లో వీళ్ళు ఆ నీటిని పంపించడం వల్ల అక్కడ తెలియక వాళ్ళు చాలామంది కూడా వాటిని వాటిని బాగా యూజ్ చేసుకోవడం, ఇంకా ఏదైతే వాడకానికైతే వాడుతూ ఉన్నారో అలా ఉపయోగించినప్పుడు ఆ వాటర్ ఎప్పుడైతే యూజ్ చేసిన క్రమంలో అనేక రకాలైనటువంటి వ్యాధులు కూడా తలెత్తే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా దానికి భారీ మూల్యం ప్రాణ నష్టం కూడా చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ముందస్తు చర్యల్లో భాగంగానే అధికారులు ఈ విధంగా అక్కడ కట్టడి చేస్తూ ఉన్నాము. బఫర్ జోన్ ప్రాంతంలో పూర్తిగా ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిని మేమైతే తొలగించే పనిలో పడ్డాము. అక్రమ గుడిసెలు కావచ్చు, ఆ బోర్లు కావచ్చు, ఆ పంపులు అవన్నీ కూడా తొలగిస్తూ ఉన్నామన్న కోణంలో వాళ్ళైతే తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఏదైతే హైడ్రా ఫిర్యాదు ఆధారంగా మాదాపూర్ పోలీస్ అక్రమ బోరు, వాటర్ పంపులు, ఈ ట్యాంకర్ల పైన అయితే ప్రస్తుతం FIR నమోదు చేయడం జరిగింది. వాటిని ఇంకా ముందు కూడా వాటిని కొనసాగించకుండా భవిష్యత్తులో వాటిపైన అయితే వాటిని కొనసాగించకుండా అయితే వాళ్ళు ప్రస్తుతం వాటిని ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు, వాటికి కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒకసారి వాళ్ళ స్క్రీన్ పైన చూడొచ్చు. చూస్తున్నాం కదా అక్కడ పరిస్థితి ఏ విధంగా కొనసాగుతుంది. అధికారుల వైపు వాటిని కూల్చే పర్వంలో పడ్డారు. ఇంకా అక్కడ బోర్ మోటార్లు పీకేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలా పీకేస్తారు, ఎలా అక్రమంగా ఎలా తొలగిస్తారు అన్న కోణంలో ప్రభుత్వం పైన కూడా వాళ్ళు విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వాన్ని కూడా దూషిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఈ విధంగా మా పొట్టను కొడుతూ ఉంటే మేము ఎలా బ్రతకాలి, మా జీవనాధారం ఏంటి,
మేము ఏ దానిపైన ఆధారపడి బ్రతుకుతున్నామో దాన్నే ఇలా మా పొట్టగొట్టే ప్రయత్నాలు చేస్తుంది ప్రస్తుత ప్రభుత్వం అన్న కోణంలో వాళ్ళైతే ఆరోపిస్తూ ఉన్నారు. అధికారులపైన కూడా వాళ్ళు తిరగబడుతున్న క్రమం మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఇదే క్రమంలో వాస్తవానికి అక్కడ అధికారులు చేపడుతున్న వ్యవహారం మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే అది సమర్థించదగ్గదే. ఎందుకంటే అక్కడ ఆ వాటర్ వాడకూడదు. ఆ వాటర్ వాడితే వచ్చేటువంటి సమస్యలు సాధారణ సమస్యలు కావు. మామూలుగా అయితే అవి బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు, కిడ్నీలు మొత్తం పూర్తిగా నాశనమయ్యే వ్యవహారం ఉంటుంది, హృదయ సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి, ఇంకా పిల్లల జ్ఞాపక శక్తి పూర్తిగా తగ్గిపోవడం లాంటి ప్రమాదాలు కూడా ఎదురవుతాయి ముందు ముందు. కాబట్టి ఇలాంటి వాటర్ను వాడకూడదమ్మా అన్న కోణంలో వాళ్ళు చెప్పినప్పటికీ కూడా అధికారుల మాటను ఏమాత్రం వాళ్ళు ఖాతరు చేయకుండా ఖచ్చితంగా అధికారుల తీరుపైన అయితే వాళ్ళు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు, వాళ్ళపైన తిరగబడుతూ ఉన్నారు. అయితే దీనిపైన అధికారులు మాత్రం ఖచ్చితంగా సత్యమీరా అని వెనకడుగైతే వెయ్యట్లేదు. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, గుడిసెలు కానీ లేకపోతే అక్కడ బోర్లు వేసిన బోర్లు కానీ వీటన్నిటిని తొలగిస్తూనే ఉన్నారు. ఇప్పటికైతే హైడ్రా యొక్క ఫిర్యాదు మేరకు ప్రస్తుతం మాదాపూర్లో ఉన్నటువంటి ఏవైతే బోర్లు వాటర్ ట్యాంకర్ల పైన కూడా ప్రస్తుతం హైడ్రా అధికారులు అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇంకా కొనసాగుతున్న ఏదైతే ఈ ఫాలోఅప్ లో భాగంగా హైడ్రా ప్రతిపాదించింది ఇప్పటికే 10 కోట్ల వరకు కూడా ఈ అయితే సున్నం చెరువు ఉందో సున్నం చెరువును పూర్తిగా శుద్ధి చేసే ప్రక్రియ కోసం అయితే ప్రస్తుతం 10 కోట్ల వరకు నిధులు కూడా కేటాయించడం జరిగిందన్న కోణంలో అధికారులు తెలియజేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఏవైతే అక్రమంగా మోటార్లు వేశారో, గుడిసెలు వేశారో, నీటి పంపిణీ ట్యాంకర్లతో చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా చాలా వాటిని వాటర్ను టెస్ట్ చేసిన తర్వాత భయంకరమైన నిజాలైతే బయటపడుతూ ఉన్నాయి. ఒక్కొక్కటి అందులో సీసం పర్సెంటేజ్ ఎక్కువ ఉండడం, క్యాడ్మియం ఎక్కువ ఉండడం, నికెల్ లాంటి పదార్థాలు ఉండడం, ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఖచ్చితంగా మంచి విషయం కాదు. ఇవన్నీ ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీసే పదార్థాలు. కాబట్టి అక్కడ అధికారులు ఈ విధంగా అక్కడైతే ఈ యొక్క కూల్చివేత పర్వాన్ని కొనసాగిస్తున్నారు. చూడాలి మరి ఇందులో భాగంగా సున్నం చెరువు యొక్క శుద్ధి వ్యవహారం ఎంతవరకు కొనసాగుతుంది, అక్కడ స్థానికంగా ఏర్పడినటువంటి వాళ్ళ సమస్యలకు కూడా అధికారులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనేది వేచి చూడాల్సిందే.